Next problem. Find the value of sin 52 degrees from the following given degrees. Theta equal to 45 degrees, 50 degrees, 55 and 60 degrees. Then corresponding sin theta values 0.7071, 0.7660, 0.8192, 0.8660. ఇక్కడ పై వాల్యూస్ ఎప్పుడు కూడా ఇక్కడ పై కాలం ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ గా తీసుకోవాలి, కింద కాలం ఎప్పుడు కూడా ఫంక్షనల్ వాల్యూస్ గా తీసుకోవాలి. ఏ ఇంటర్ప్రిటేషన్ ఏ ప్రాబ్లం అయినా సరే పై వాల్యూస్ ఎప్పుడు కూడా ఎక్స్ విలువను రిప్రజెంట్ చేస్తాయి, కింద వాల్యూస్ ఎప్పుడు కూడా ఫంక్షనల్ వాల్యూస్ దీంతో డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తే గా మనం ఇప్పుడు అనుకుంటే ఎక్స్ వై అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు థీటా అనుకుంటాం, వై ఈక్వల్ టు సైన్ థీటా. సో ఎక్స్ వాల్యూస్ 45, 50, 55, 60. దీని కరెస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూస్ 0.7071, 0.7660, 0.8192, 0.8660. దీంతో డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇప్పుడు కూడా కింద వాల్యూ నుంచే పై వాల్యూ తీయాలి. 0.760 నుంచి 0.7071 తీస్తే 0.0589, అలాగే 0.0532, 0.0468. అలాగే సెకండ్ డిఫరెన్స్ వాల్యూకి ఫస్ట్ డిఫరెన్స్ డిఫరెన్స్ కింద వాల్యూ నుంచి పై వాల్యూ తీసేస్తే -0.0057 అండ్ -0.0064, అలాగే -0.007. దట్ ఇస్ ది డిఫరెన్స్. ఇక్కడ x = 52 degrees అనేది బిగినింగ్ ఆఫ్ ది టేబుల్ లో ఉంది కనుక న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్ ఫార్ములా ఉపయోగించాలి. ఇక్కడ మనకి డిఫరెన్స్ టేబుల్ ఎంతవరకు డిఫరెంట్ అయిందో అంతవరకే ఫార్ములా రాసుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో న్యూటన్స్ ఫార్వర్డ్ ఫార్ములా ఫంక్షన్ ఆఫ్ x = y0 + uc1 డెల్టా y0 ప్లస్ uc2 డెల్టా స్క్వేర్ y0 ప్లస్ uc3 డెల్టా క్యూబ్ y0. ఇక్కడ థర్డ్ డిఫరెన్స్ వరకు ఉంది కనుక థర్డ్ డిఫరెన్స్ వరకు మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఏ అంటే 45 డిగ్రీస్, అలాగే హెచ్ అంటే ప్రతి రెండు విలువల మధ్యన భేదం, సో 5 డిగ్రీస్, అండ్ ఎక్స్ అంటే మనం కనుక్కోవాల్సిన వాల్యూ 50. దీని నుండి u = x - a/h ఫార్ములా. కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ 52 - 45/5 అంటే 7/5. దాన్ని సింప్లిఫై చేస్తే 1.4. దట్ ఈస్ ది u వాల్యూ. ఈ వాల్యూని ప్రతిక్షేపం చేస్తే 0. ఫంక్షన్ ఆఫ్ y0 అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యొక్క ఫంక్షన్ వాల్యూ దట్ ఈస్ 0.7071 ప్లస్ u అంటే 1.4c1 0.00587 ప్లస్ 1.4c2 -0.0057 ప్లస్ 1.4c3 -0.007. ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 0.7880032. ఎప్పుడు కూడా న్యూమరికల్ అనాలిసిస్ లోని ఆన్సర్ ఎప్పుడు కూడాను డెసిమల్ దాకా 4 స్థానాలు ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ స్థానాలు ఉంటే తప్పు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి 4 స్థానాలు కూడా సాల్వ్ చేస్తే 0.7880. ఓకే సార్. ఇక్కడ sin 52 degrees అని తీసుకుంటే దాన్ని ఎక్స్ వాల్యూగా చూస్ చేసుకుంటే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది ఒకటే మనకు కావాల్సింది, అదే ఎక్స్గా తీసుకుంటాం. ఇక్కడ sin 52 బదులు కొన్ని దాంట్లో నేను లాగ్ ఆఫ్ అనుకుంటాను. లాగ్ ఆఫ్ ఏదో 337.5 క్యాలిక్యులేట్ చేయమని ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఎక్స్ వాల్యూ 337.5 అని తీసుకోవాలి, లేదా e⁻20 అని ఉంటుంది. సో అక్కడ ఎక్స్ వాల్యూ 20గా తీసుకోవాలి, అంతేగాని e⁻20ని ఎక్స్గా చూస్ చేయాలి. అర్థమైందండి? Second problem. From the following table, find the number of students who obtained less than 45 marks. For each data, marks, number of students. Marks 30 to 40, 31, 40 to 50, 42, 50 to 60, 51, 60 to 70, 35, and 70 to 80, 31. ఇక్కడ ఇంతవరకు మన లెక్కల్లోని ఆర్గ్యుమెంట్స్ అనేవి సింగిల్ డిజిట్
ఒక డిజిట్ తీసుకున్నాం, ఏదో 10, 20, 30, 40 లేదా 1, 2, 3, 4 తీసుకున్నాం, కానీ ఇలాగ గ్రూప్గా తీసుకున్నాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే ఈ టేబుల్ రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. రీకన్స్ట్రక్ట్ అంటే ఇక్కడ లెస్ దాన్ 45 అని అడిగాడు కాబట్టి ఈ 30 to 40 లెస్ దాన్ 40. లెస్ దాన్ 40 అంటే 40 కన్నా తక్కువ గ్రూప్లో మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్లోకి వస్తారు. సో లెస్ దాన్ 40 31. అలాగే లెస్ దాన్ 50 అంటే లెస్ దాన్ 40 వాడు కూడా లెస్ దాన్ 50 గ్రూప్లోకి వస్తారు. కాబట్టి 31 + 42 73. అలాగే లెస్ దాన్ 60 అంటే 73 అంటే ఇప్పుడు 2 కూడా ఇక్కడ వస్తాయి. 73 + 51 124. లెస్ దాన్ 70 అంటే 124 + 35 159. లెస్ దాన్ 8 అంటే 5 గ్రూప్స్ అన్ని కూడా ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి కనుక 159 + 31 దట్ ఈస్ 150. ఈ విధంగా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇలా గ్రూప్ వైజ్గా ఉన్నప్పుడు టేబుల్ రీకన్స్ట్రక్ట్ చేయాలి. దీంతో డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తే 73 - 31 42, అలాగే 154 - 73 51, 159 - 124 35, అలాగే 190 - 159 31. దట్ ఈస్ ఫస్ట్ డిఫరెన్స్. అలాగే సెకండ్ డిఫరెన్స్ వచ్చేసరికి 51 - 42 9, 35 - 51 16, 31 - 35 -4. ప్లస్ మైనస్ జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత థర్డ్ డిఫరెన్స్ కి 16 - 9 -16 - 9 -25 -4 -60 అంటే +60. 16 - 4 అంటే 12. 12 -25 దట్ ఈస్ 37. ఈ విధంగా డిఫరెన్స్. ఇక్కడ x = 45 అనేది ఏది కట్టాలనుకున్నా మనం దాన్ని x అంటాం. సో x = 45 అనేది బిగినింగ్ ఆఫ్ ది టేబుల్లో ఉంటుంది. 40 కి 50కి మధ్యలో ఉంటుంది కనుక బిగినింగ్ ఆఫ్ ది టేబుల్లో కనుక న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఫార్ములాను ఉపయోగిస్తాం. ఫార్ములా ఏంటి? ఫంక్షన్ ఆఫ్ x = y0 + uc1 డెల్టా y0 + uc2 డెల్టా స్క్వేర్ y0 + uc3 డెల్టా 2y0 + uc4 డెల్టా 4 y0. ఎందుకంటే ఇక్కడ మనకి ఫోర్త్ డిఫరెన్స్ వరకు టేబుల్ డిఫరెంట్ అయింది కనుక ఫార్ములాను కూడా ఫోర్త్ డిఫరెన్స్ వరకు మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ హియర్ u వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి a = ఫస్ట్ వాల్యూ. a అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వాల్యూ 40. h వాల్యూ ఎంత 40 50 60 అని ఉంది కనుక h వాల్యూ 10. అలాగే x = 45 less than 45 అన్నది కాబట్టి 40. therefore u = x - a by h, that is equal to x అంటే 45, a అంటే 40 by 10 అంటే 5 by 10, that is 0. వాల్యూ చూపిస్తే ఫంక్షన్ ఆఫ్ x అంటే 45, y0 అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ యొక్క ఫంక్షన్ వాల్యూ 31. ఇక్కడ మనకి ఈ విధంగా ఏరా వేసుకుంటే ఈజీగా పాయింట్ అవుట్ చేయొచ్చు. ఆర్గ్యుమెంట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కరెస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూ 31. ఇక్కడ నుంచి ఏరా మార్క్ కింద కదా ఏరా మార్క్ కింద. ఫార్వర్డ్ ఎప్పుడు కూడా ఏరా మార్క్ పై నుంచి కింద దిగుతుంది, బ్యాక్వర్డ్ కింద నుంచి పైకి. ఏ ఫార్వర్డ్ న్యూటన్స్ ఫార్వర్డ్ న్యూటన్ అడ్వాన్స్ డిఫరెన్స్ ఫార్ములా కూడా ఏరా మార్క్ పై నుంచి కింద దిగుతుంది. మీరు గమనించాలి. వాల్యూస్ ని వరుసగా రాసుకుంటే +0.5c1 డెల్టా y0 అంటే 42 +0.5c2 డెల్టా స్క్వేర్ y0 అంటే 9 +0.5c3 డెల్టా క్యూబ్ y0 అంటే -25 +0.5c4 డెల్టా 4y0 అంటే 37. సో దట్ ఈస్ ఈక్వల్ టు 31. ఇక్కడ సింపుల్ ఏంటంటే
మీకు తెలిసిందే xc1 అంటే x కి సమానం, xc2 అంటే బాగా గుర్తుపెట్టుకోండి x ఇంటూ x మైనస్ 1 బై 2 ఫ్యాక్టర్. అర్థమైంది? అంతేగాని ఎల్సిఆర్ ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ r మైనస్ r ప్రాసెస్ మనం చేయకూడదండి, టైం వేస్ట్. xc2 అంటే c2 సఫిక్స్ లో 2 ఉంది కనుక న్యూమరేటర్ లో రెండు గణాంకాలు రావాలి. ఫస్ట్ వాల్యూ x, తర్వాత ఇంకొకటి దగ్గర x మైనస్ 1 బై 2 అంటే 2. అదేవిధంగా xc3 అంటే లవణం మూడు కారణాంకాలు రావాలి. ఫస్ట్ పదం x, తర్వాత x మైనస్ 1, తర్వాత x మైనస్ 2 బై 3. కనుక 0.5c1 అంటే 0.542 ప్లస్ 0.5c2 అంటే పైన రెండు గణాంకాలు రావాలి. 0.5 మైనస్ 1 by 2 factorial 2 into 9 plus 0.56 0.5 minus 1 0.5 minus 2 by 3 factorial 6 into minus 25 plus 0.5c4 అంటే 0.5 minus 1 0.5 minus 2 0.5 minus 3 by 4 factorial 24 into 37. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సుమారుగా 48 సమానం. కాబట్టి therefore mass obtained less than 45 marks is 48. Okay. Find the form of the function from the following data. X 0, 1, 2, 3, 4. Then corresponding function values 3, 6, 11, 18, 27. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా షార్ట్ ఆన్సర్ లో వస్తాయి, ఎస్ఐకి రావు, షార్ట్ ఆన్సర్ లో వస్తాయి. సో ఇక్కడ ఈ డేటా తీసుకొని డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలి. Cx y equal to function of x delta y delta square y delta cube y delta power 4 x values 0, 1, 2, 3, 4 and 4. Function values 3, 6, 11, 18, 27. So 6 minus 3, 3, 11 minus 6, 5, 18 minus 11, 7, 27 minus 18, 9, 5 minus 3, 2, 7 minus 5, 2, 9 minus 11, 7, 2. ఇక్కడ సెకండ్ డిఫరెన్స్ టోటల్ గా అన్ని 2 కు సమానమైంది కాబట్టి టేబుల్ ఇక్కడికి ఆఫ్ చేసేయచ్చు. ఎందుకంటే తర్వాత 0, 0 మన క్యాలిక్యులేషన్ కూడా మనకేం ఉపయోగం లేదు కనుక సెకండ్ డిఫరెన్స్ కాన్స్టెంట్ అయిపోయింది కనుక సెకండ్ డిఫరెన్స్ తోని టేబుల్ స్టాప్ చేసేయచ్చు. ఇక్కడ న్యూటన్స్ ఫార్ములా interpolation formula is function of x equal to y naught plus uc1 delta y naught
ప్లస్ UC2 డెల్టా స్క్వేర్. ఎందుకంటే మన సెకండ్ డిఫరెన్స్ వరకే డిఫైన్ అయిందంటే సెకండ్ డిఫరెన్స్ వరకే ఫార్ములా డిఫరెన్స్. హియర్ యూని క్యాలిక్యులేట్ చేయాలి. హియర్ A ఈక్వల్ టు A అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ 0, H ఈక్వల్ టు 0 1 2 3 4 అనేటప్పుడు H ఈక్వల్ టు 1 అండ్ X ఈక్వల్ టు ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ X ని క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఇంతవరకు మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ ఆఫ్ 45, ఫంక్షన్ ఆఫ్ 52 ఈ విధంగా తీసుకుంటాం కాబట్టి X ఈక్వల్ టు 52. ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ X ని క్యాలిక్యులేట్ చేయమన్నాం కాబట్టి ఈ X ని X గానే తీసుకుంటాం. రైట్, కాబట్టి U ఈక్వల్ టు X మైనస్ A బై H. కాబట్టి X మైనస్ A అంటే 0, H వాల్యూ 1, దట్ ఈస్ ఈక్వల్ టు U ఈక్వల్ టు X. వాల్యూ చూపిస్తే ఫంక్షన్ ఆఫ్ X ఈక్వల్ టు y0 అంటే 0 కరెస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూ 3 ప్లస్ UC1 అంటే U ఈక్వల్ టు X కనుక XC1 డెల్టా y0 అంటే 3 ప్లస్ XC2 డెల్టా స్క్వేర్ y0 అంటే 2. నేను చెప్పాను కదండి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కరెస్పాండింగ్ వాల్యూ ఇంకా అక్కడి నుంచి ఎలా మార్పు తెలియదు. మనం ఇలా రాసుకుంటే వాల్యూస్ మిస్ చేయకుండా కరెక్ట్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. 3 ప్లస్ XC1 ఇంటూ 3 ప్లస్ XC2 దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ XC1 అంటే Xకి సమానం ఇంటూ 3 ప్లస్ XC2 అంటే X ఇంటూ X మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 3. దీన్ని సింప్లిఫై చేస్తే 2 క్యాన్సిల్, X ప్లస్ 3X ప్లస్ X ఇంటూ X మైనస్ 1 కనుక X స్క్వేర్ మైనస్ X దట్ ఈస్ ఈక్వల్ టు 3X మైనస్ X, X 2X ప్లస్ X స్క్వేర్ ప్లస్ 2X ప్లస్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఇచ్చిన డేటాలోని ఏమన్నా ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటే సో ఈ వాల్యూస్ తీసుకునే ఫంక్షన్ని క్యాలిక్యులేట్ చేయమంటారండి. కాబట్టి న్యూమరికల్ అనాలిసిస్లోని ఏ విధంగా చేస్తామంటే ఈ డేటా తీసుకొని డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. X వాల్యూ 0 1 2 3 4 ఇక్కడ H వాల్యూ అంటే 0 1 సో రెండు వాల్యూ మధ్య భేదం H వాల్యూ 1 1 2 కి H వాల్యూ టోటల్గా కాన్స్టెంట్ దట్ ఈస్ 1. సో దీంతో 3 6 11 18 27 తీసుకొని డిఫరెన్స్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ సెకండ్ డిఫరెన్స్ 2 2 2 అని మీకు ఎన్నిసార్లు చేసినా కూడా కాన్స్టెంట్ వస్తుంది కనుక డిఫరెన్స్ టేబుల్ అక్కడ ఆఫ్ చేసేస్తాం. ఇది మిగతా వాల్యూస్ అన్ని కూడా 0 లేదు, మన క్యాలిక్యులేషన్ ఉపయోగపడదు. అందువల్ల సెకండ్ డిఫరెన్స్తోనే ఒకవేళ ఇక్కడ 2 2 3 ఉందనుకోండి అప్పుడు థర్డ్ డిఫరెన్స్ కట్టాలి. రెండు కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి అక్కడికి ఆఫ్ చేసేయాలని ఆఫ్ చేయకూడదు. టోటల్గా అన్ని వాల్యూస్ కూడా ఒకే అంకెకి సమానం, దట్ ఈస్ కాన్స్టెంట్. సో 2 2 2 ఓకేనా. సో ఇక్కడ 3 2 సమానం కనుక ఇక్కడికి టేబుల్ కనెక్షన్ ఆఫ్ చేసాం. సో దానికి తగ్గట్టుగా ఫార్ములా రాసుకున్నామండి. ఫార్ములా వాల్యూస్ ఇక్కడ యూని క్యాలిక్యులేట్ చేయాలి. యూ కావాలంటే యూ ఫార్ములా ఏంటి X మైనస్ A బై H. కాబట్టి ఇక్కడ ఏ అంటే ఫస్ట్ ఆర్గ్యుమెంట్, ఇచ్చిన ఆర్గ్యుమెంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏ. సో ఏ అంటే ఇక్కడ 0, H ఇందాక మనం అనుకున్నట్టుగా H వాల్యూ అంటే ప్రతి రెండు ఆర్గ్యుమెంట్స్ మధ్యన భేదం దట్ ఈస్ H ఈక్వల్ టు 1. X ఇక్కడ కట్టమంటుంది ఫంక్షన్ ఆఫ్ X ని క్యాలిక్యులేట్ చేయమంటుంది. అంటే ఆ బ్రాకెట్లో ఉన్న పదాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి.
ఇంతవరకు కింద లెక్కలో అయితే ఫంక్షన్ ఆఫ్ 45 అన్నాం. సో ఆ బ్రాకెట్లో ఉన్నదాన్ని ఎక్స్ అన్నాం. అదేవిధంగా ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ని ఎక్స్గానే తీసుకోండి. ఎందుకంటే వాడు అడిగింది కూడా ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్ అడిగాడు, అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్గా తీసుకోండి. రైట్. సో ఇక్కడ u ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ అంటే ఎక్స్, ఏ అంటే 0, హెచ్ వాల్యూ 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ అంటే u వాల్యూ ఎక్స్ ఫార్ములా చూపిస్తే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు y0 అంటే 3 ప్లస్ uc1 అంటే xc1 ఇంటూ డెల్టా y0 అంటే 3 ప్లస్ uc2 అంటే xc2 డెల్టా స్క్వేర్ y0 అంటే 2. దీన్ని సింప్లిఫై చేస్తే 3 xc1 అంటే xకే సమానం ఇంటూ 3 ప్లస్ xc2 అంటే సఫిక్స్లో 2 ఉంది కనుక లవంలో 2 కారణాంకాలు రావాలి. ఫస్ట్ పదం ఎక్స్, ఒకటి తగ్గిస్తే x మైనస్ 1 బై 2, x ఇంటూ x మైనస్ 1 బై 2 ఇంటూ 2 2 క్యాన్సిల్. దీన్ని సింప్లిఫై చేస్తే 3 x ఇంటూ 3 3x, x స్క్వేర్ మైనస్ ఎక్స్. సో x స్క్వేర్ 3x మైనస్ x 2x ప్లస్ దట్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్.